పల్నాడు జిల్లా వినుకొండలో కేంద్ర బడ్జెట్ పై అవగాహన కల్పించేందుకు బీజేపీ నేతలు ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కేంద్ర బడ్జెట్ లో ఏపీకి చేసిన కేటాయింపుల్ని వివరించారు. జిల్లా అధ్యక్షుడు ఏలూరు శశికుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి పలువురు కూటమి నేతలు హాజరయ్యారు. బడ్జెట్ ప్రజారంజకంగా రూపొందించినట్లు బీజేపీ నేతలు తెలిపారు. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, రైతులకు, పారిశ్రామికవేత్తలకు, మధ్యతరగతి వారికి, సామాన్యులకు, సంపన్నులకు అనుకూలంగా ఉండే విధంగా బడ్జెట్ రూపొందించడం జరిగిందని రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ అన్నారు. మనం చూసాం కొద్ది రోజుల క్రితం నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏ రకంగా ఉందని ఆమె మాట్లాడుతూ 8వసారి వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదటిగా ఆవిడ చెప్పినటువంటి మాటలు మనం ఒకసారి స్ఫురణకు తెచ్చుకోవాలి. గురజాడ అప్పారావు గారు ఏదైతే చెప్పారో, గురజాడ గారు చెప్పినటువంటి మాట, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై, పూర్తిగా దాన్ని ప్రతిబింబించే విధంగా ఈ యొక్క బడ్జెట్ ని ప్రవేశపెట్టడం, సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా. ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే కొన్ని ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి అంశాలని మనందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. దానిలో భారతదేశం లాంటి దేశంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి దేశం కాబట్టి వారికి అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే బడ్జెట్లో ప్రధానంగా ఉండవలసినటువంటి లక్షణాలు, ఒకటి మన దేశానికి వెన్నెముక అయినటువంటి రైతాంగాన్ని కాపాడుకోవటం, అదేవిధంగా ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచటం, కొనుగోలు శక్తిని పెంచడంతో పాటుగా పారిశ్రామిక అభివృద్ధి చేయటం, అదేవిధంగా చేసినటువంటి ప్రోడక్ట్ని విదేశాలకి మనం ఎగుమతి చేసుకునే విధంగా ప్రయత్నం చేయటం. ఈ ప్రధానమైనటువంటి 4 అంశాలని తీసుకొని బడ్జెట్ని ఇవాళ ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో వ్యవసాయ పరంగా చూస్తే, రైతులు ఏదైతే భారతదేశానికి వెన్నెముకైనటువంటి రైతాంగాన్ని ఆదుకునే దానిలో భాగంగా గతంలో కిసాన్ క్రెడిట్ కార్డుకి 3 లక్షల రూపాయలు రుణ సదుపాయం ఉంటే ఇవాళ దాన్ని 5 లక్షల రూపాయలకి పెంచటం, అదేవిధంగా రైతులకి భరోసా కోసం అని చెప్పి 6,000 రూపాయలు గతంలో మనం ఇచ్చేటటువంటి పరిస్థితి రైతులకి, దాన్ని కూడా పెంపొందించాలని ఒక ప్రతిపాదన తీసుకురావటం, గ్రామాలు అభివృద్ధి చెందాలని ఒక ఉద్దేశంతో, గ్రామాలు అభివృద్ధి చెందటం అంటే అక్కడ ఉన్నటువంటి పాడి పరిశ్రమని మనం బాగా చూసుకోవటం, అంటే పండించినటువంటి పంటని మనం సరైన దిశగా తీసుకొని వెళ్ళాలి అంటే దానికి కావాల్సినటువంటి గిడ్డంగులు ఏర్పాటు చేయటం, ఎఫ్పిఓస్ ద్వారా ఏదైతే గతంలో ప్రతిపాదించారో ప్రతి గ్రామానికి కూడా గోడౌన్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశం, అదేవిధంగా పెట్టుబడికి కావాల్సినటువంటి, రైతాంగానికి పెట్టుబడి కావాల్సినటువంటి ఆర్థిక భద్రతను కల్పించడం, ఇటువంటి అంశాలను ప్రధానంగా తీసుకొని పండించినటువంటి పంటకి ఎంఎస్పి వచ్చే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఐకార్ నామ్స్ ప్రకారంగా నిర్ణయించిందో, ఆ నిర్ణయించినటువంటి ఎంఎస్పి వచ్చే విధంగా వారికి పండించినటువంటి పంటని వారు మార్కెట్ చేసుకునే విధంగా సదుపాయాలు కల్పించడం అంటే ఈ ప్రోడక్ట్ని మనం అనుకుందాం, వినుకొండ పట్టణానికి సంబంధించినటువంటి పప్పు దినుసులు వ్యాపారం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఈ పప్పు దినుసులు కనుక మనం వేరే ప్రాంతానికి ఎగుమతి చేసుకోగలిగినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి మద్దతు ధరతో పాటుగా కొద్దిగా మరింత ఆర్థిక భద్రత కూడా వచ్చేటటువంటి అవకాశం, దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడం, అదేవిధంగా ఈ-కామర్స్ ఈ-నామ్ అనే సైట్ ద్వారా ఏదైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, మార్కెట్ యార్డుల ద్వారా కానివ్వండి, లేదా ప్రత్యక్షంగా కానివ్వండి, ఆన్లైన్ ద్వారా కానివ్వండి, దాని ద్వారా చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం, ఇటువంటి అనేక సదుపాయాల్ని రైతులకి భద్రత రీత్యా కల్పించడం జరిగింది.